హలో అండి. ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో గణపతిని మేము ఏ విధంగా చేసుకున్నాము, ఆ తర్వాత ఈవినింగ్ బాలపూర్ గణేషుని దగ్గరికి వెళ్ళాము అని చెప్పి రీల్స్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా షేర్ చేశాను కదా. సో ఆ వీడియో అయితే మరొకసారి చూపిస్తున్నాను. మా ఇంట్లో అయితే మార్నింగ్ 7:30 వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి. మా వారైతే 7:30 లోపల పూజ అయితే చేసేసుకున్నారు. ఈ విధంగా పత్రి పండ్లు పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత నేను ప్రసాదాలు చేసి మళ్ళీ నేను పూజ చేసుకున్నాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పత్రి అయితే 21 రకాలు. 21 దొరకకపోతే కనుక 11 రకాలు అయితే పెట్టుకుంటారు కదా. సో ఇక్కడ హైదరాబాద్లో అయితే ఒకటే దగ్గర దొరుకుతాయి. సో అక్కడ నుంచే తీసుకొస్తారు. అందులో మెయిన్ గరక అంటే చాలా ఇష్టం కదా వినాయకుడికి. ఆ తర్వాత ఎలక్కాయ, ఆ రెండు అంటే బాగా ఇష్టం కదా. సో ఈ విధంగా అయితే మేము పూజ కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత మిన్నే బుక్స్ కూడా పెట్టి నేను పూజ అయితే చేశాను. ఇవాళ మార్నింగ్ వర్షం పడడంతో ప్రసాదాలు అయితే తొందరగా కంప్లీట్ చేయలేదు. ఆ తర్వాత 8 తర్వాత స్టార్ట్ చేశాను. పులిహోర ఇంకా ఉండ్రాలు పాయసం ఆ విధంగా అయితే నైవేద్యంగా దేవుడికి అయితే పెట్టేసుకున్నాను. మేము వినాయకుడిని పెట్టుకోవడం ఈసారి సెకండ్ టైం కదా. లాస్ట్ టైం కూడా పెట్టుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అందులో ఒక సాడ్ విషయం కూడా ఉంది. వినాయకుడిని మేము జస్ట్ 1 డేనే ఇంట్లో పెట్టుకున్నాము. చాలా అంటే చాలా బాధేస్తుందండి. మా వినాయకుడు చాలా బాగున్నాడు కానీ ఎక్కువ రోజులు ఉండలేదు మా ఇంట్లో. అయినప్పటికీ వినాయకుడిని తెచ్చుకొని పూజించుకోవడం, ఇంట్లో పెట్టుకొని పూజించుకోవడం కొంచెం అదృష్టంగానే అనుకుంటున్నాను. ఈ అదృష్టమైనా దక్కింది. ఒకరోజు పూజ చేసుకుని మనస్ఫూర్తిగా పూజ చేసుకునే అదృష్టమైనా దక్కింది. ఇంకా ఆ తర్వాత మిన్నయ్య కూడా పూజ చేసుకుంటున్నాడు. మిన్న ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే గురు బ్రహ్మ గురు విష్ణు అని అయితే వినాయకుడి దగ్గర చేసుకొని ఆ తర్వాత అయితే స్కూల్కి పంపిస్తాను నేను. ఆ విధంగా అయితే అలవాటు చేయాలి అని ఆ విధంగా చేస్తున్నాను. ఆ తర్వాత మేము నైట్ 7:30 తర్వాత బాలపూర్ గణేశుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాము. షాప్స్ అయితే అప్పుడప్పుడే పడుతున్నాయి అనుకోండి, ఎందుకంటే వర్షం బాగా వస్తుంది మార్నింగ్ నుంచి. ఇప్పుడు కొద్దిగా లేదు కాబట్టి షాప్స్ అయితే కొంచెమే పెడుతున్నారు. 1 డే ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. సెకండ్ డే నుంచి ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఫస్ట్ డే ఇక్కడ నుంచి అందరూ నిలబెడతారు కాబట్టి, అందరూ పూజలు ఉంటాయి కాబట్టి రాలేకపోవచ్చు. బట్ సెకండ్ డే నుంచి అయితే ఫుల్గా రష్ ఉంటుంది. జస్ట్ ముందు వీడియోలో అయితే వినాయకుడు స్వర్ణగిరి అలంకరణతో డెకరేషన్ ఆ విధంగా ఉంది అని చెప్పి ఆ ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా. సో ఆ వీడియో అనేది జస్ట్ గుడి వరకే పెట్టాను. ఆ తర్వాత మేము వెళ్ళినది ఇదైతే ఇందులో ఉంటుందన్నమాట. ఇంకా చూసారా మా ముందు ఇంతమంది పబ్లిక్ ఉన్నారు. జస్ట్ ఇది 1 వేనే, వెళ్ళడానికి మాత్రమే రావడం అనేది అవుట్ సైడ్ నుంచి చేశారు. ఇక్కడ స్వర్ణగిరి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డెకరేషన్ చేశారని చెప్పాను కదా. సో ఆ విధంగా చేశారనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. చిన్న ప్లేస్లోనే ఎంత మంచిగా డెకరేషన్ చేస్తారో ప్రతి ఇయర్. ఇక్కడ క్రౌడ్ ఏంటి అని చూస్తున్నారో, అక్కడ సబితా ఇంద్రారెడ్డి వచ్చింది, లోకల్ ఎమ్మెల్యే కాబట్టి పూజ అయితే చేసి వెళ్ళారనమాట. లోపల మేము కొంచెం సేపు కూడా వినాయకుడి దగ్గర ఉండలేదండి. కాసేపు కూడా ఉండలేదు. జస్ట్ ఇలా వెళ్ళి దర్శనం చేసుకున్నాము, ఇట్లా వచ్చేసినాము. మనస్ఫూర్తిగా అయితే అక్కడ ఉండలేదు. అంత క్రౌడ్ ఉంది కాబట్టి, ఫస్ట్ డే కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. సో ఈ విధంగా అయితే ఇవాళ డే జస్ట్ పూజ ఇంకా బాలపూర్ గణేష్ని అయితే చూపిస్తున్నాను.